హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. కష్టపడ్డ వారికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ఇదే అంశాన్ని మరోసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు. సో గత ఎన్నికల్లో అంటే 2019లో ఓటమి తర్వాత చాలామంది టీడీపీకి ముఖం చాటేశారు. బయటికి రావడానికి కూడా పెద్దగా ఇష్టం చూపలేదు. కానీ మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయ చంద్రబాబు నాయుడు. సో ఈ లిస్టులో మనకి రాజేష్ మహాసేన ప్లస్ కొలికపూడి శ్రీనివాస్ ఉన్నారు. సో వీళ్ళిద్దరితో పాటు నెల్లూరు రూరల్ నుంచి గతంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కానీ ఇలా చాలామందికి వైసీపీ విధానం నచ్చక ప్లస్ వైసీపీ విధానం మీద పోరాడిన వాళ్ళు సాధారణంగా అయితే ఎన్నికల్లో వాళ్ళకి అంతగా ఎన్నికల నాటికి మొహం చాటేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చేసిన సేవలకు గాను వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో రాజేష్ మహాసేన యూట్యూబ్ ఛానల్ ద్వారా టీడీపీకి ఎంతో టీడీపీ వాయిస్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగారు. అలాగే వైసీపీ వైఫల్యాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎండగట్టారు. అదే సమయంలో కొలికపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమాన్ని ప్లస్ రైతుల ఆందోళనని దగ్గరుండి అంటే పార్టీ ఓడిపోయిన 3 నెలల తర్వాత నుంచి ఎప్పుడైతే అమరావతి రాజధాని కాదు 3 రాజధాని చెప్పిన దగ్గర నుంచి టీడీపీ వాయిస్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది ఆయనే. ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చారు. సో వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళకి పార్టీలో ఎప్పుడు చోటు ఉంటుంది, వాళ్ళని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అని మరోసారి నిరూపించిన చంద్రబాబు నాయుడు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఇవాళ రీసెంట్గా 94 మందితో లిస్ట్ ఇచ్చారు సార్. 24 మంది జనసేన వాళ్ళ లిస్ట్, మొత్తం 118 మందితో లిస్ట్ వచ్చింది. ఈ 94 మందిలో సో టీడీపీ కోసం గతంలో 5 సంవత్సరాల నుంచి కష్టపడిన వారికి సీట్లు దక్కాయి సార్. అంటే తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్, అలాగే పి గన్నవరం నుంచి రాజేష్ మహాసేన, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి. సో ఇప్పుడు వీళ్ళకి సీట్లు ఇవ్వటం ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని సీట్లు ఇవ్వడానికి మనం ఎలా చూడొచ్చు? సో రాబోయే రోజుల్లో ఈ సీట్ల పరిణామం ప్లస్ ఎలా ఉండబోతుంది సార్? సార్ మీరు టైటిల్ కరెక్ట్ గా పెట్టారు, కష్టే ఫలి అని. సో ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పడిన కష్టానికి తగిన ఫలితం దొరికింది. ఈ లిస్ట్ చూస్తే మీరు చెప్పిన నాయకులు రాజేష్ గారు కానివ్వండి, అలాగే శ్రీనివాసరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రాణాలు తెగించి పోరాడారు. వాళ్ళందరూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు. వీళ్ళందరూ పోరాటం ప్రారంభించిన రోజున వాళ్ళని తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా కాదు, కేవలం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలనేసి వాళ్ళు గలం వినిపించారు. అమరావతి రైతుల తరపున కొలికపూడి శ్రీనివాసరావు గారు, దళితుల తరపున మహాసేన్ రాజేష్ గారు, వీళ్ళు చేస్తున్న పోరాటానికి అణచివేయడానికి ప్రభుత్వం అనేక డిక్టటోరియల్ మెథడ్స్ ఫాలో అయింది. రాజేష్ మహాసేన్ మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి. పోలీసులతో బెదిరించారు, పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ అకౌంట్ సీజ్ చేశారు, వాళ్ళ కార్లు సీజ్ చేశారు, వాళ్ళ బంధువుల మీద ఒత్తిడి గురి చేశారు. కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే దానికోసం అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ అన్ని కష్ట సమయంలో ఇప్పుడే టికెట్ ఇవ్వడమే కాదు, ఆ కష్ట సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా నిలబడి వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఈరోజు నిలబడ్డారు. అలాగే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక దళితుల ఆత్మగౌరవం ఎలా ఉంటుంది అని చూపించుకునే దానికి కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఒక ఉదాహరణ. అమరావతి ఉద్యమాన్ని హేళన చేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారు టీవీ స్టూడియోలో మాట్లాడితే ఆయన చొప్పుతో అతన్ని కొట్టి ఆ దళితుల ఆత్మగౌరవం ఎలా ఉంటది, అమరావతి ఆత్మగౌరవం ఎలా ఉంటది అనేది ఆయన చూపించాడు. సో అలాగే అనేక మంది నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, ఆయన అధికారం ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజల్లో పడుతున్న సమస్యలని దృష్టిలో పెట్టుకునేసి ఇది రైట్ పద్ధతి కాదు, పరిపాలన సరిగ్గా లేదు, మనం ఒక రైట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నాయకుడు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం ఈ క్రైసిస్ నుంచి బయటపడుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి అభివృద్ధి జరగట్లేదని ఆయన కూడా ధైర్యం చేసి ప్రాణాలకి తెగించి ఆయన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపించారు. సో వీళ్ళందరూ కష్టపడిన దాన్ని గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది మీరు చెప్పినట్లుగా కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఫలితం ఉంటుంది, కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో అలాగే మళ్ళీ వైసీపీ పార్టీలోనే సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా పార్టీ కోసం చాలా సేవ చేశారు. అంటే పార్టీలో చేరలేదు కానీ సో వైసీపీ విధానాలను ఎండగట్టి వైసీపీ చేస్తున్న ప్రభుత్వ అక్రమాలను మొత్తం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చేయడంలో ఆయన కూడా చాలా ఎక్కువగా అగ్రెసివ్గా పనిచేశారు. సో రాబోయే రోజుల్లో కూడా ఆయనకి నరసాపురం ఎంపీగా అవకాశం ఇచ్చేందుకు టీడీపీ కసరత్తు చేస్తుంది. సో ఆయన గురించి మీకు చెప్పండి సార్. సో నరసాపురం రఘురామరాజు గారు కూడా ఆయన బేసికలీ ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకత అనేది ఒక రకంగా మొదటి వినిపించింది రఘురామకృష్ణరాజు గారు. ఆయన రూలింగ్ పార్టీలో సభ్యుడిగా ఉన్నా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలని ఈ అప్రోచ్ కరెక్ట్ కాదు, పరిపాలన సరిగ్గా ఉండట్లేదు, నాయకులైన వాళ్ళు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి అనేసి ప్రజల తరపున ఆయన వాణిని మొదటి నుంచి కూడా వినిపిస్తున్నారు.
దీనివల్ల ఆయన చాలా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు చావు చివరి వరకు వెళ్ళి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారికి దాదాపు 10,000 కోట్ల పైన ఆస్తి ఉంది. ప్రధానమంత్రి గారే రఘురామకృష్ణరాజు గారిని ఆయన మిత్రుడు అని అంటారు. అలాంటి వ్యక్తి మీద కూడా ఈ ప్రభుత్వం దమనకాండని సాగించింది. అయినా కూడా రఘురామకృష్ణరాజు గారు ఎక్కడా కూడా బెదరలేదు, ఎక్కడా కూడా తొనకలేదు. ఆయన ఏదైతే న్యాయం అని అనుకున్న ఆయన నమ్మాడో ఆ న్యాయానికే కట్టుబడి ఉన్నాడు. ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్యను గురించి, అది ఇసుక సమస్య కావచ్చు, అమరావతి అభివృద్ధి గురించి కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఆయన కనీసం ఆయన ఏదైతే నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడో ఆయన సొంత నియోజకవర్గానికి అనేక సార్లు రావాలని చూసినా కూడా ఆయన ప్రాణాలు తీసేస్తామని బెదిరించి రైల్లో ఆయన ఎక్కిన ట్రైన్ లో దుండగులు అందులో ఎక్కి అవసరమైతే రైలే తగలబెట్టేస్తామని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలా అనేక సందర్భాల్లో ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా, ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నా కూడా ఆయన ధైర్యంగా ప్రజల కోసం అండగా నిలబడి అతని సొంత రాష్ట్రానికి రాలేకపోయినా, సొంత నియోజకవర్గానికి రాలేకపోయినా ఆయన ఉన్న చోట నుంచే ఆయన శక్తి మేరకు ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి, ప్రతి అంశం మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలాగా ఆయన చావు చివరికి వెళ్ళినా కూడా ప్రతిరోజు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సో ఇలాంటి కష్టపడిన వాళ్ళకి మీరు చెప్తున్నట్లు వార్తలు అయితే నిజమైతే తెలుగుదేశం పార్టీ ఆయన పడిన కష్టానికి గుర్తించి, ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తించి ఆయనకు అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీ నరసాపురం టికెట్ కనుక ఇస్తే అది కూడా ఒక మంచి పరిణామం. అండ్ రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొంత టాక్ ఏంటంటే లాంటి వైల్డ్ ఓఫ్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, కొన్ని మహాసేన లాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కార్యకర్తలు కానీ ఏముందిలే వాళ్ళ ప్రభావం ఏముందిలే, వాళ్ళ ఇంపాక్ట్ ఏం చూపిస్తారు అని చాలా కొంతమంది నాయకులు కొంచెం ఒక చిన్న చూపు చూస్తారు. కానీ ఇవాళ ఇలాంటి యూట్యూబ్ ఛానల్సే ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకొస్తున్నాయి అని చెప్పడానికి, వాటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులకి, శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులకి గుర్తింపించి సాక్షాత్తు వాళ్ళని అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వాళ్ళకి అసెంబ్లీ సీట్లు కేటాయించడం అనేది రానున్న రోజుల్లో డిజిటల్ ఛానల్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మీకు చూస్తున్నట్లయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్రభావమే చాలా ఎక్కువ ఉందనడానికి వీళ్ళకి సీట్లు కేటాయించడం అనేది ఒక నిదర్శనం. సో వీళ్ళకి ఏదైతే సీట్లు కేటాయించారో దాని దృష్టిలో పెట్టుకుని మరింత మంది మీ ప్లాట్ఫామ్స్ లో డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీ ఛానల్ కల్పిస్తారని, కొత్త నూతన నాయకులు ఈ వేదిక ద్వారా ముందుకు వస్తారని, వాళ్ళకి రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. సార్ అలాగే ఇప్పుడు ఇవాళ టీడీపీ ప్లస్ జనసేన సంయుక్తంగా కలిసి లిస్టులు ఇచ్చేసినాయి కదా, మొత్తం 94 స్థానాలకు టీడీపీ ప్లస్ 24 స్థానాలకి జనసేన లిస్ట్ వచ్చింది. సో ఈ జనసేన లిస్టు మొత్తం మీరు చూసుంటారు. ఈ టీడీపీ జనసేన లిస్టు మీ అభిప్రాయం ఏంటి సార్? ఐ థింక్ ఫేర్ గా ఉందండి. మీరు చాలా మంది జనసేన వాళ్ళకి 50% సీట్లు కావాలి అని కొన్ని సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మాట్లాడుతున్నారండి. మీకు హైప్ రావటం వేరు, ఉద్యమాలు చేయటం వేరు, జనాలు రావటం వేరు, ఎలక్షన్ లో గెలవటం వేరు. మీకు ఉద్యమాలతోనే అధికారంలోకి వచ్చే పని అయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీకి ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉండాలా, దేశంలో అధికారంలో ఉండాలి. ఉద్యమం వేరు, ఆ ఉద్యమాన్ని ఓట్ల రూపంలో బదిలీ చేసుకునేదానికి ఒక వ్యవస్థ ఉండడం వేరు, స్థానిక నాయకత్వం ఉండడం వేరు, సామాజిక సమీకరణలు ఉండటం వేరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జనసేన పార్టీ అనేది ఒక 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో బలంగా ఉంది, 2 జిల్లాల్లో చాలా బలంగా ఉంది, విశాఖపట్నంలో కొంత బలంగా ఉంది. సో ఆ 3 జిల్లాలకు మించి రాష్ట్రం మొత్తం మీకు సీట్లు కావాలని అంటే అక్కడ స్థానికంగా మీకు వ్యవస్థ ఉండాలి, బూత్ ఏజెంట్లు ఉండాలి. ఒక సర్పంచ్ దగ్గర మొదలు పెట్టుకొని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత వార్డ్ కౌన్సిలర్, చైర్మన్లు, ఇలాగ అనేక మంది నాయకులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. మీకు చాలా మంది ఏంటంటే కొన్ని వేల మంది కార్యకర్తలు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకునేసి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. సో సడన్ గా ఈ రోజు వచ్చేసి మీరు ఈ వ్యవస్థ ఏం లేకుండా మాకు 60 సీట్లు ఇవ్వాలి, 70 సీట్లు ఇవ్వాలంటే అది ప్రాక్టికల్ గా జరిగేది కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది ఆ ప్రజల్లో ఉన్న మద్దతుని ఓట్ల రూపంలో మార్చుకోవటంలో మళ్ళీ రేపొద్దున వాళ్ళు విఫలం అయ్యి ఓటమి పాలవుతారు. దీనివల్ల మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇవి దృష్టి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకునేసి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ స్థానాలు ఇస్తేనే ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించగలుగుతామన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకే తక్కువ సీట్లు లేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో 25 సీట్లు అంటే ఒక మంచి నంబర్. ముందు అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆయన వాణి నాకు వినిపించి
ప్రజల ఒక పరిపాలన మీద ఆయన అవగాహన ఏంటి, ఎడ్యుకేషన్ మీద ఆయన అభిప్రాయం ఏంటి, డెవలప్మెంట్ మీద ఆయన అభిప్రాయం ఏంటి, ఇవన్నీ అసెంబ్లీలో గొంతు వినిపించిన తర్వాత 2029కి ఖచ్చితంగా కుదిరితే పొత్తులోనో లేదంటే వాళ్ళే సొంతంగా ఆ సీట్ల నంబర్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు గతంలో చూసాం 170 సీట్లు పోటీ చేస్తారు, బట్ ఏంటి కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక బలమైన ఒక సంస్థాగత నిర్మాణం లేకుండా మీరు ఎన్నికలలో గెలవడం అనేది కుదరదు. సో దాని ప్రకారం నేను చూసుకున్నట్లయితే సీట్ల పంపకం అనేది కరెక్ట్ గానే చేశారని నేను అనుకుంటున్నాను.